మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఒక కుక్క, ఒక లంగ, ఒక లక్కోరుగాడు గురించి మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసా. మహిదర్ తెలుసు కదా, వీడు జబర్దస్త్ మహిదర్ రివ్యూస్ ఇచ్చేటటువంటి వాడు. ఏం చేద్దామంటావు మరి, ఏం చేద్దామంటావా? చూడండి ఒకసారి వాడు ఏం మాట్లాడింది అనేటటువంటిది నేను మీకు వినిపిస్తా. నాకు భయం అవుతుందిరా. మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. ఓహో వీడి క్యారెక్టర్ ఇదా, వీడంతా లౌడగాడా అనేటటువంటి క్యారెక్టర్ మీకు అయితే తప్పకుండా వస్తుంది. నాకు డౌట్, మీకేం డౌట్ ఉందా? మాకేమీ డౌట్ లేదు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు ఉందా కొని? కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు ఉందా కొని? పిచ్చ మాటలు మాట్లాడతావురా, పిచ్చ జఫా. అంటే తెలంగాణ వాళ్ళ దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు, నువ్వేమన్నా ఇస్తున్నావు అలా ఫుడ్గా ఎలా చెంచానాయాలా అంటే అంత అడక్క తింటున్నారా? నాకు అర్థం కావట్లా. చెప్పరా ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందు పెడతారా? అవ్వని పని. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. విధంగా నోటికొచ్చినట్టు ఒక కుక్కలాగా వీడైతే మురుగుతుండు. బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? జబర్దస్తులోకి దూరును, జబర్దస్తులో నటించను, అప్పుడు తెలంగాణ వాళ్ళది బ్లో జాబ్ చేసినావు. జబర్దస్తులో నటించను, అప్పుడు తెలంగాణ వాళ్ళది బ్లో జాబ్ చేసినావు. డబ్బులు నేను అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లక్కూరు గడి నువ్వు నాకు ఒక గుద్దలు పెడతాను నేను. దర్ఫీ అనేటటువంటిది పెట్టినా అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ మీద ఎగుతాను ఫ్రెండ్స్. క్యూఆర్ కోడ్ పెడితే డబ్బులు ఇవ్వాలా? నా కూడా నేను 100 రూపాయలు ఇచ్చిందా నీకు? ఆ 100 బొక్క. ఆ 100 అడక్క తినోడికి ఇచ్చిన, దారిలో పోయిన కుక్కకు బిస్కెట్లు ఇచ్చినా గానీ కొద్దిగా అర్థం ఉండేది. రాధా 550 స్టీల్ TMT వచ్చి క్యూఆర్ కోడ్ పెట్టుకొని దానం చేయండి ఫ్రెండ్స్, పోతున్న ఫ్రెండ్స్, ఛానల్ అమ్మకు దింపుతున్న ఫ్రెండ్స్ నాకు ఇచ్చి బొక్కల కొట్టాలి లత్కూరుగాన్ని అనేటటువంటిది నాకైతే అనిపించింది అనమాట. ఫస్ట్ థింగ్ అడక్క తినేటోడివి, నీతో చెప్పించుకునేటటువంటి స్థాయికి మేమేం దిగజారలే. బతికేంద్రా, నువ్వేంద్రా, నీ లెక్కేంద్రా, అసలు ఇన్ని గురించి మాట్లాడాలన్నాగా నాకు రావట్లేదు కదరా. జబర్దస్తులు ఏమి అలా అవతలు వీకినా కానీ నీకేమి రాలా, అవంతా బ్లో జాబ్ చేయడం చెప్పి సిద్ధమైన అయినా కానీ నువ్వు డాకలేదు. ఇప్పుడు ఎంత కొన్నావు, ఎంత ల్యాండ్ కొన్నావు, ఎన్ని ఆస్తులు కొన్నావు, మొన్న అడుక్కున్నావు కదా క్యూఆర్ కోడ్ పెట్టి. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. నువ్వు కొన్నటువంటి ల్యాండ్ ఏందో నాకు చూపి, మనం మాట్లాడుకుందాం క్లియర్ అని క్లుప్తంగా. ఆ ల్యాండ్ నేను కొనగలనా లేదా? నాకు ఏడుపు వస్తుందిరా. ఎందుకంత బలుపు, ఎందుకంత అహంకారం నీకు అర్థం కావట్లా? ఏం పీకేవని? ఆ మాట నేను వెనక తీసుకుంటున్నాను. మరి ఇవుడు ముద్ద కొడవడానికి అన్నవా? ఎందుకు అన్నావు మరి? నోటి దొరుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే పేదోళ్ళు అన్నావు, అడక తింటున్నారు అన్నావు, వాళ్ళ దగ్గర డబ్బుల్లో అన్నావు. అంటే మా ఆస్తులు మేము కొనుక్కునేటటువంటి స్థాయిలో కూడా మేము దిగజారినామని చెప్పి డైరెక్ట్ గా వాగినాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటానంట. సన్నాచ దరిద్రుడా, ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకొని ఎందుకు అనాలి మరి? ఎందుకు అన్నమే కదా తింటున్నావు? ఎరిగింది తింటలా కదా, కంపలమ్మడి పడింది ఎత్తుకొని తింటలా కదా నువ్వు. ఎరుపుకు మాటలో ఎరుపుకేసాలా అంటమే ఇదిరా అంటే వాళ్ళు వెనక్క తీసుకుంటున్నాడు. ఈ బుర్ర అనేటటువంటిది ఉంటది కదా, మా అత్తరం మొక్కరా అనేది ఎంత చదివారు నువ్వు అసలు? మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగ. ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి దెంగేయండి అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎందుకంటారు? ఎవడో పనికి మనోడు అంటాడు. ఈ చేష్టలు చూసే నిన్న అందరూ ఎర్రి పుష్పం అనేది. నువ్వేదో పెద్ద రీజన్ తో అన్నావు అనుకున్నా, ఇలాంటి సిల్లీ రీజన్ తో అన్నావు తెలిస్తే మట్టికి చెప్పు తీసుకుంటున్నా తప్పలేదురా మహిళ. నేను నిజంగా క్యూఆర్ కోడ్ పెట్టి అడుక్కునోడివి, బిగ్ బాస్ కు నన్ను పంపిండి అని చెప్పి ఇదే నోడివి నువ్వు. నీకు ఫ్రంట్ బ్యాక్